కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు కూడా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, తర్వాత రైతు భరోసా కూడా 6,000 రూపాయలు, మీరు 5,000 ఇస్తే 6,000 రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. ఇంతగానం చేస్తున్నా కూడా ఇంకా విమర్శలు ఏంది రేవంత్ రెడ్డి గారి పైన? హైదరాబాద్ విషయంలో కూల్చుదలు జరిగినప్పుడు హైదరాబాద్ లో మహిళలు ఎట్లా మాట్లాడి వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు, మీ కార్యకర్తలే అంట కదా. వెలుగులో కొడితే మీకు కోపం వస్తుందా కదా, వస్తుంది. అదే వాళ్ళకు వచ్చింది. తీవ్రంగా వ్యతిరేకత రాబట్టే కదా హైకోర్టు కూడా చెప్తే అయినారా అని చెప్పి హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారిని పిలిచి చివాటు పెట్టింది. మీరు 10 సంవత్సరాలకి చాలా అద్భుతంగా చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. 24 గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? 10 సంవత్సరాల పాలనలో తాగునీటి కష్టాలను కేసీఆర్ గారి ప్రభుత్వం దూరం చేసింది వాస్తవమా కాదా? అవినీతి కూడా అదే రేంజ్ లో చేసిందంట కదా. విద్యుత్లో అవినీతి, మిషన్ భగీరథ అన్నారు, దాంట్లో అవినీతి. అన్ని సంస్థలు మీ దగ్గర పెట్టుకొని మీరు విచారణ చేసి మీరు సాధించింది ఇది. కేసు పెట్టే పెద్ద విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు అంటారు మొన్న చాలా మంచి చేసిన 15 నెలల్లో, కానీ చెప్పుకోవడంలో విఫలమవుతున్నాం. చెప్పుకోరా భయ్, వద్దన్నమా. కళ్యాణం వస్తు ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి రూ. 1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం వచ్చిందా? కొంతమంది మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న వ్యక్తులు కేసీఆర్ ఏం చేయలే పార్టీలోకి వచ్చిన తర్వాతనే బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని, అధికారం కోసం 9.5 ఏళ్ళు ఇట్లా అధికారం అనుభవించింది, అందులోకి పోయి మళ్ళీ అక్కడ ఆఫీస్లో కూర్చొని మళ్ళీ ఇక్కడ మా మీద బుర్ర చేసి వాళ్ళకి వ్యక్తిత్వం ఉన్నట్ట. 5th క్లాస్ ఉన్నప్పుడు నేను మీ ఇంటి పక్కనే ఉండేటోని. సో అప్పటి నుంచి రాజకీయాలు చేసినటువంటి రాజా వరప్రసాద్ చెబుతున్నా కదా, ఎందుకు తోసుకుంటూ వెళ్ళను ఆత్మాభిమానం ఉన్నోడిని. ఈ మధ్య సడన్ బీసీలు గుర్తుకొచ్చినట్లున్నారు బీఆర్ఎస్ పార్టీకి. బీసీ మీద ప్రేమాన్ని మీరు విచారంగా మాట్లాడుతారు. నిన్నగా మన సస్పెండ్ అయిన తీర్మానం ఏ పార్టీ? మరి బీసీలకు ఎవరికి ప్రేమ ఉన్నట్టు? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజా వరప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే రాజా వరప్రసాద్ గారు. సో మీరు గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్రంలో కూడా కీలక బాధ్యతలు చేశారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 15 నెలలు కంప్లీట్ అవుతుందండి. 15 నెలల నిజంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందా? నిజంగా కేసీఆర్ గారిని ఇంకా కోరుకుంటున్నారా? లేకపోతే కేవలం మీ బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో సృష్టిస్తున్నటువంటి సృష్టి అనుకోవచ్చు? మొదటి విషయానికి వద్దాం. కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినాను మీరు అంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ నేను కాదు, నేను 2001 పార్టీ ఆవిర్భవించినటువంటి మొదటి వారంలో పార్టీలో జాయిన్ అయిన. అప్పుడు పిఆర్ఆర్ లా కాలేజీలో లా విద్యార్థిగా ఉన్నాను నేను, అమీర్పేట ఎల్రెడ్డిగూడలో. అప్పుడు నేను విద్యార్థి న్యాయవాద వృత్తిలో ఉండి అప్పటికి నేను విద్యార్థి నాయకుడిగా పనిచేస్తున్నాను. నేను షాద్నగర్కి వచ్చి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ తేడాతో ఓడిపోయినా. తర్వాత 2001 నుంచి నేను 2006 వరకు షాద్నగర్ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన. 2006 తర్వాత 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర యువత విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. ఇటీవల స్వర్గస్థులైనటువంటి అన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు అప్పుడు మాకు అధ్యక్షులు ఉండే. ఆ తర్వాత నన్ను కేసీఆర్ గారు ఎంపీగా పాలమూరు ఎంపీగా గెలిచి 2010లో ఉద్యమం ఉధృతమైపోయిన సందర్భంలో కేసీఆర్ గారు పిలిచి ప్రసాద్ జిల్లా యువత బాధ్యతలు తీసుకో, పెద్ద జిల్లా రాష్ట్రంలోనే జిల్లా మొత్తం తిరిగి ఉద్యోగ వ్యాప్తి కోసం పనిచేయమని చెప్పి నాకు బాధ్యత చెప్తే, అదేవిధంగా అప్పటి పొలిట్ బ్యూరో సభ్యులు ప్రస్తుతం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను జిల్లా యువత అధ్యక్షుడిగా 2010 నుంచి 2016 వరకు, అంటే ఉమ్మడి జిల్లా చిన్న జిల్లాలుగా జిల్లాల పునర్విభజన జరిగే వరకు నేను పార్టీ జిల్లా యువత అధ్యక్షుడిగా ఉన్నా. పార్టీ అధిష్టానంతో టచ్లో ఉండడం, కంటిన్యూ రాష్ట్రాల ఐక్యాలతో మమేకమై ఉండడం, తెలంగాణ భవన్తో సత్సంబంధాలు కలిగి ఉండడం, ఆ విధంగా నడుస్తూ వచ్చింది. అదే క్రమంలో నాకు 2023 ఏప్రిల్లో పార్టీ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నిరంజన్ రెడ్డి గారు, శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు నన్ను రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా నియమించారు. సరే, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖు వచ్చిన ఫలితాల్లో పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడం. పార్టీ ఓడిపోయిన వెంటనే తర్వాత రోజే నేను రాజీనామా చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూ ప్రజల్లోనే ఉన్నాం, పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నాం, నిరంతరంగా ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాం. ఓకే అండి. అంటే మీరు ఇంకో మాట సోషల్ మీడియా సృష్ట్యా కేసీఆర్ ప్రజలు ఇంకా కేసీఆర్ని కోరుకుంటున్నారా, ప్రజలు అనుకుంటున్నారా అంటున్నారు. సరే, ప్రజలు అనుకుంటున్నారా లేదా అనేది ప్రజలు అనుకునేది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది, లేకపోతే వాళ్ళు ఎలక్షన్లో ఓట్ల ద్వారా తెలుస్తుంది వాళ్ళ అభిప్రాయం ఏంటనేది. ఆ విషయం ఇప్పుడు పక్కన పెట్టి
ప్రజలు కోరుకుంటారు లేదు కూడా పక్కన పెట్టి అసలు ఏం జరిగిందో చెప్తాను. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 15 నెలలు అయిందన్నమాట. అవును. ఈ 15 నెలల్లో ఏం సాధించింది, ఏం సాధిస్తారు అనేది ప్రజలు గమనిస్తారు. ఓకే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భం ఎట్లాంటిదంటే, జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది ఉమ్, 2014 సంవత్సరం. 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజే రాత్రి 12 గంటలకు రాష్ట్ర ఏర్పాటు సాంకేతికంగా జరిగితే, నిర్ణయం ప్రకారం జరిగితే, ఉదయం 9 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్, అంటే రాష్ట్రం పసిగుడ్డుగా ఉన్నప్పుడే తన చేతుల్లోకి తీసుకొని పసిపిల్ల లాంటి రాష్ట్రాన్ని పునర్విభజన ఇబ్బందులుండి రకరకాల షరతులు ఉన్న సందర్భంలో అధికారుల విభజన కేంద్ర ప్రభుత్వం చేయకపోయినా, ఉమ్, రకరకాల ఇబ్బందులున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో తెలియని పరిస్థితుల్లో ఉంటే కూడా కేసీఆర్ గారు దురదృష్టితో తీసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాల ఫలితమే 2023 వరకు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జరిగినటువంటి రాష్ట్ర అభివృద్ధి. ఓకే. ప్రజలు కేసీఆర్ గారు బాగా పనిచేస్తున్నారనే కదా 2018లో బంపర్ మెజార్టీ ఇచ్చారు. అంతకంటే ముందు మాకు వచ్చిన 23 సీట్లు. కాదండి, సరే ఇప్పుడు ఆయన 14లో గెలిచిండు, రాష్ట్రం వచ్చింది, దాన్ని ఎవరు కాదనట్లేదు. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు కూడా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, తర్వాత ఏమంటారు 200 ఫ్రీ విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, రైతు భరోసా కూడా 6,000 రూపాయలు, మీరు 5,000 ఇస్తే 6,000 రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. సో ఇంతగానం చేస్తున్నా కూడా ఇంకా విమర్శలు ఏంది రేవంత్ రెడ్డి గారి పైన, అసలు ఏం చేయట్లేదు అని సోషల్ మీడియా అంత దాడి ఎందుకు చేస్తుండ్రు అన్నది నా క్వశ్చన్. సరే కేసీఆర్ గారు ఆ టైంలో ఉద్యమాలు చేసిండ్రు, అవి చేసిండ్రు అన్నది అదంతా అందరికీ తెలిసిన విషయం. ఈ 15 నెలల విషయమే చెప్తాను. సోషల్ మీడియాలో దాడి అనేది, సోషల్ మీడియా అంటే పార్టీలు నడిపించేది ఏం కాదు కదా, ప్రజలు. ఓకే. ప్రజలందరూ భాగమైతేనే. ఇప్పుడు మీ ఛానల్ ఉందండి, ఇప్పుడు మీ ఛానల్ ఉంది తెలంగాణతో, మీ ఛానల్ ఉంది తెలంగాణ ఛానల్, మీ ఛానల్కు సబ్స్క్రిప్షన్స్ ఉండి ప్రజలు దాంట్లో భాగమై మీరు చేసే ఇంటర్వ్యూలు కానీ మీరు వీడియోలు చూస్తే అదే సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే ప్రత్యేకంగా రూమ్ లో ఏముండదు, స్టూడియో కాదు అది. సోషల్ మీడియా అంటే జనబాహుళ్యంలో జనం మాట్లాడుకునేదే సోషల్ మీడియా. నేను హైదరా విషయంలో జరిగినప్పుడు, కూల్చుదలు జరిగినప్పుడు హైదరాబాద్ లో మహిళలు ఎట్లా మాట్లాడారు, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల, మీ కార్యకర్తలే అంట కదా. 70 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు కూలిపోతుంది, పైసలు ఇచ్చి ఒక మాట కదా ఆ మాటలు మాట్లాడారు వాళ్ళు. ఆదానికి కూడా ప్రజలు నవ్వుకున్నారు. ఆదానికి కూడా ప్రజలు నవ్వుకున్నారు. ఎందుకంటే ఆ మహిళలను పట్టుకొని పైసలు తీసుకొని వాడు కడుపు రగిలిపోయి, వాడు కష్టపడి రూపాయి కూడేసి పెన్షన్ డబ్బులు, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు, లేకపోతే చిట్టీలు వేసుకున్న డబ్బులు, పిల్లలు సంపాదించినవి ఒక దగ్గర వేసి జమ చేసిన పైసలతో వాడు 100 గదాలు, 70 గదాలు, 60 గదాలు, 200 గదాలు ఇల్లు కట్టుకురు, లేదా 2 పోర్షన్లు ఎక్కువ వేసుకురు, స్తోమత ఉన్న వాళ్ళు 2 కిరాయికి ఇచ్చుకున్నారు, వాళ్ళ కుటుంబం జీవనం సాగుతున్నది. హైదరాబాద్లో బతుకు కోసం బతుకు. అకస్మాత్తుగా పోయి నీకు అక్రమం అని చెప్పి స్కూల్లో కొట్టేస్తే వాడికి కడుపు మంటదా? మీ ఇలుగులో కొడితే మీకు మంటదా? ఆ ప్లేస్లో మీరు ఉంటే అంటే మీరు మా పార్టీ కార్యకర్తనా? లేదు. మీ ఇలుగులో కొడితే మీకు కోపం వస్తుందా రాదా? వస్తుంది. అదే వాళ్ళకు వచ్చింది. దాన్ని పట్టుకొని ఇప్పుడు మీ ఇలుగులో కొడితే రాజు గారు కోపం వస్తుందా రాదా? అది ఎవరిదైనా మీ ఆవిడ ఊకుంటుందా? ఊకోదు. తిడుతుంది కదా, వచ్చి ఇంటికి వచ్చినట్టు తిడతారా లేదా? మీ ఆవిడ తిడతారు కదా. అదే అక్కడ జరిగింది, అదే మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. సరే మా పార్టీ కార్యకర్తలు వాటిని ఎక్కువ పబ్లిసిటీ, రాజకీయ పార్టీకి మా పని ఏముంటుంది? ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ ప్రభుత్వం దృష్టికి పోయేంత వరకు ప్రజల్లోకి తీసుకుపోతాం కాబట్టే కదా, అది తీవ్రంగా వ్యతిరేకత రాబట్టే కదా హైకోర్టు కూడా చెప్తే అయినారా అని చెప్పి రంగనాథ్ గారిని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని పిలిచి చివాటు పెట్టింది. హైడ్రా ఆగిపోయింది కదా. సరే, 10 సంవత్సరాలకి చాలా అద్భుతంగా చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఇచ్చిన నివేదికలు, ఆ 13 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో పురపాలక శాఖ కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, ఏ రంగంలో అయినా నీటి జలశక్తి శాఖ కావచ్చు, అన్ని శాఖల పనితీరులో నెంబర్ 1 ర్యాంక్ గా అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రంలో మా పార్టీ భాగం కాదు కదా. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంట 10 సంవత్సరాలు. సంతోషం బాధ అనే దాన్ని పక్కన పెట్టే కంటే ఉమ్మడి సమైక్య రాష్ట్ర పాలనలో జరిగినటువంటి విధ్వంసం నుంచి తేరుకున్నారంటున్నా. నేనేమంటా, సంతోషపడే సమయం నిజంగా డెవలప్ జరిగిందా? సంతోషపడే సమయంలో ఈయన వచ్చి ఏడిపిస్తుండండి. నిజంగా డెవలప్ సంతోషపడే సమయంలో ఈయన వచ్చి ఏడిపిస్తుండు. నాదండి, నిజంగా డెవలప్ చేసిండ్రా 10 సంవత్సరాలుగా? 24 గంటల కరెంట్ వాస్తవం కదా? ఓకే కాదా చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతా చెప్పండి. మీరు నన్ను అడగడం కాదు, నేను మిమ్మల్ని అడిగితే చెప్పండి. 24 గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవమే. ఇంటికి మీరు షాందార్లో గతంలో ఉన్నవాళ్ళే, షాందారే కావచ్చు, షాందార్ మున్సిపాలిటీ కాదు, గ్రామాలు కావచ్చు, తాండాలు కావచ్చు, చెంచుగూడలు కావచ్చు, గిరిజన గూడలు కావచ్చు, ఆదివాసీ పెంటలు కావచ్చు, ఏమైనా కావచ్చు,
రాష్ట్రంలో తాగునీటి కోసం తల్లడిల్లింది వాస్తవమా కాదా? Okay. నల్లగొండలో ఫ్లోరైడ్ భూతంతో కాళ్ళు చేతులు వంకరబోయి అవస్థలు పడింది వాస్తవమా కాదా? 10 సంవత్సరాల పాలనలో తాగునీటి కష్టాలను కేసీఆర్ గారి ప్రభుత్వం దూరం చేసింది వాస్తవమా కాదా? చూడండి. ఇంకొకటి, రాష్ట్రం ఏర్పాటు నాడు వృద్ధాప్య పెన్షన్ 200 రూపాయలు. 200 రూపాయలు దేనికి సరిపోతాయి? ఒకసారి బస్సులో హైదరాబాద్ వేసినా కూడా సరిపో. 200 రూపాయలు అండి ఇచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి పెన్షన్ ఎంత ఉంది? 2000 రూపాయలు. 10 ఇంతలు పెంచాం కదా. అంటే అంత మొత్తాన్ని ఎవరైతే చేయుత ఆసరా అంటే ఏంటి? ఒక కట్టమ కట్టుకొని నడిస్తే దాన్ని ఆసరా అంటారు. అంటే మీకు ఇది ఒక ఆసరాగా ఉంటుంది. మీరు బయట పని చేసుకోలేరు. మీరు ఇంట్లో కోడల మీదనో లేకపోతే కొడుకు మీదనో బిడ్డ మీదనో చుట్టాల మీద ఆధారపడాలి. మీ అంతకు మీరు ఆత్మగౌరవంతో బతకాలి. మీరు వయసులో ఉన్నప్పుడు కష్టపడడం వల్లనే ఈ జనరేషన్ ఉంది, మేమున్నాము. కాబట్టి మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది అని పెన్షన్లు పెంచినాం. మరి పెన్షన్లు పెంచితే ఆ ముసలివాళ్ళు, ఆ వృద్ధు, ఆ వికలాంగులకు 4000 పెన్షన్ ఇచ్చినాం. వాళ్ళు సంతోషంగా ఉన్నది వాస్తవమా కదా? అంటే అవినీతి కూడా అదే రేంజ్ లో చేసిందంట కదా. ఇప్పుడు విద్యుత్ కొనుగోలులో ఆల్రెడీ కేసీఆర్ గారి పైన కేసు నడుస్తుంది. త్వరలో ముందరకు వస్తుంది, అరెస్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఓకే, విద్యుత్ లో అవినీతి చెప్పండి. విద్యుత్ లో అవినీతి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడండి. తర్వాత ఇప్పుడు మిషన్ భగీరథ అన్నారు, దాంట్లో అవినీతి. 2 కేసులు కూడా ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. చెప్తాడు. కేసు పెట్టడం ఏంటండి? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, నేను తిట్టిన, మిమ్మల్ని తిట్టినా మీరు కేసు పెట్టవచ్చు, లేకపోతే మీరు నన్ను తిట్టిన కేసు పెట్టవచ్చు. ఓకే, దానికి ఎవిడెన్స్ ప్రూఫ్ ఉండాలి కదా. 15 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. అన్ని విచారణాధికార సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అటు కేంద్రం మా మీద కక్ష కట్టే ఉంది. బీజేపీ ప్రభుత్వం కూడా, మోడీ గారి ప్రభుత్వం కూడా. బీజేపీకి మేము శత్రువులమే. ఇటు కాంగ్రెస్ కు, ఉమ్మడి జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు శత్రువే. ఢిల్లీలో అదే జరిగింది, తెలంగాణలో అదే జరుగుతున్నది. అన్ని సంస్థలు మీ దగ్గర పెట్టుకొని మీరు విచారణ చేసి మీరు సాధించింది కేసు పెట్టడం పెద్ద విషయం కాదు. చెప్పాను కదా, మీరు నా మీద పెట్టచ్చు, నేను మీ మీద పెట్టచ్చు. విద్యుత్ విషయం ఎత్తిరు మీరు. విద్యుత్ రంగంలో ఎక్కడ మేము ప్రైవేట్ భాగస్వామ్యం చేయలేదే. ఒప్పందాలు ఎవరితో చేసుకున్నాం? ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో. మేము అదాని పవర్ తోని ఒప్పందాలు చేసుకోలే, రిలయన్స్ పవర్ తో చేసుకోలే, అంబానీతోనూ అదానితోనూ అంటగాగలే. మేము అవినీతి చేయడానికి 2 ప్రభుత్వాల మధ్యలో 2 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఆ శాఖ మంత్రులు, ఆ ముఖ్యమంత్రులకి అక్కడ క్యాబినెట్ ఆహ్వానంతో జరిగితే 2 ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగితే దాంట్లో అవినీతి ఏముంటుంది? ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వానికి కమిషన్ ఇస్తుందా? ఎట్లా అడుగుతారు? ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి 4 ఎన్ని దిక్కులు ఇడతారు. దిక్కులు ఉదయం లేస్తే బట్టగాల్చి మీ దేశాలే బురద కలుతాం, మీరు కడుక్కోండి. ఇప్పుడు మీరు ఎట్లుంటే కేసులు ఉన్నాయి కదా, మీరు అంటే బురద కలుతాం, కడుక్కోండి, మీరే కడుక్కోండి. మేము మా పని బురద చల్లుడు, కడుక్కునే పని మీదే అంటున్నది ప్రభుత్వం. మేమేమంటున్నాం? 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కొద్దని, అదే విద్యుత్తులో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నాం. అవినీతి జరిగితే 15 సంవత్సరాల్లో ఎక్కడ జరిగిందో చెప్పాలి. రెండవది, ఆ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఈ ఎత్తిపోతల కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎత్తిపోతల పథకాల్లో మోటార్ సప్లై చేసే విషయం కావచ్చు, సబ్స్టేషన్ నిర్మాణం కావచ్చు, వీటిని ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలకు ఇయ్యలే. బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని బిహెచ్ఈఎల్ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఆ సంస్థకు, అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థకు, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఆర్డర్లు ఇచ్చి పని చేయించుకుంటే అవినీతి జరుగుతుంది అందులో. సరే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అవినీతి ఉంటుందండి. ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింది కాదు, రేవంత్ రెడ్డి గారి గురించి కాదు, టోటల్ కాంగ్రెస్ సెంటర్ పార్టీ. ఎటువంటి పార్టీ అంటే వాళ్ళు దుష్ప్రచారాల మీదే ముందరికి పోయారు. మేము అధికారం కోల్పోవడానికి కారణం మేము మంచి చేయక కాదు, ప్రజలకు చెడు చేసి కాదు. 2 కారణాలు, 2-3 కారణాలు ఉంటాయి. కొన్ని వ్యక్తిగత నేను పక్కన పెట్టేస్తే కూడా ప్రధానమైన 2 కారణాలతోటి కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. మొదటి కారణం, మీరు ఇదే సోషల్ మీడియా అన్నారు చూసినా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని, బద్నాం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా. ఇదే సోషల్ మీడియాలో బండబూతులు తిట్టిస్తూ, లేనివి ప్రచారం చేస్తూ, కేసీఆర్ గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన కుటుంబ సభ్యులను, కవిత గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, జోనేపల్లి సంతోషరావు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా పార్టీ నాయకుల మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం సోషల్ మీడియా ద్వారా చేసే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అది ఒక కారణం. ఇది ఒకటి. రెండో ప్రధాన కారణం చెప్తా, అబద్ధపు బూటక హామీలు. మీరు ఇంతకుముందు ఏమడిగారు? 500 రూపాయల సిలిండర్, 200 రూపాయల 20 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, 2 లక్షల రుణమాఫీ. చెప్పండి, ఎన్నైనా ఇప్పటికి 4 అన్ని సగం సగమైనాయి. దీనివల్ల ఫ్రీ బస్సు వల్ల ఏం అవస్థలు పడుతున్నారు, ఏమైతుందో. బస్సులు తగ్గించారు, ఫ్రీ బస్సు అన్నారు. బస్సులు తగ్గించి వాటి సెమీ లగ్జరీకి చాలా వరకు మార్చారు. బస్సులు పెంచితే
సమస్య ఉండేది కాదు. ఓకే. రెండోది లక్షన్నర తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ప్రభుత్వ టీచర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కూడా ఫ్రీ బస్సులో పోతున్నారు. అవసరమా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఫ్రీ బస్ ఎవరికి ఇచ్చేది ఉండే? వృద్ధులకు ఇచ్చేది ఉండే, వికలాంగులకు ఇచ్చేది ఉండే, ఎక్కడి వరకు చదువుకుంటున్నా సరే బాలికలకు ఇచ్చేది ఉండే, ఆడపిల్లలకి ఇచ్చేది ఉండే. అంటే పీజీ వరకు చదువుకుంటున్న వాళ్ళైనా, కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైనా, ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకునే వాళ్ళకు నువ్వు ఫ్రీ బస్ ఇస్తే బాగుండు. ఓకే. ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడానికి మేము తప్పడతలేము. దాన్ని అమలు చేస్తున్న విధానం సరిగ్గా లేదని అంటున్నాను. అయిపోయిందా? రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికే కోకోళ్ళుగా ఏ ఊరికి పోయినా రుణమాఫీ కాని నేను 10 మంది తీసుకొని చూపిస్తాను, గ్యారంటీ పక్కా. శారదా నియోజకవర్గం ఏ ఊరికి పోమని చెప్పండి, ఆ ఊరికి పోదాం. ఎంతమంది రుణమాఫీ అయిందో ఆ ఊరు ఏ సహకార సంఘం పరిధిలో ఉంటుందో, సహకార సంఘం పిఎస్ఎస్ ఉంటాయి కదా, ప్రాథమిక అగ్రికల్చర్ సహకార సంఘాలు ఉంటాయి కదా, వ్యవసాయ సహకార సంఘాలు, అందులో సభ్యుల లిస్ట్ ఉంటుంది. అందులో ఉన్న వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఓకే. చేసి ఎంతమందికి అయిందో అడుగు. 80% అయిందంట. 20% ఎందుకు కాలేదు? 20% ఎందుకు కాలేదు? అయితే టెక్నికల్ ప్రాబ్లం. ఏం టెక్నికల్ ప్రాబ్లం? కొన్ని ఆధార్ లింకులు కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఏది కూడా కాదు. విషయం చెప్తా. మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. ఈ ప్రభుత్వం చేసిన పని ఏందో ఉద్దారకు వెళ్ళి చెప్తారు. చాలా విషయాల్లో ప్రభుత్వం ప్రకటించిన స్కీముల్లో జనవరి 26వ తారీఖు రోజు ప్రకటించినవి కూడా అన్ని గ్రామాల్లో అమలు కావడానికి కాదు. ఈ రాష్ట్రంలో 560 రూరల్ మండలాలు ఉంటే 600 చిల్లర వరకు ఇది పట్టణ ప్రాంత అర్బన్ మండలాలు కలుపుకుంటాయి. మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో మాత్రం అమలు చేశారు. ఓకే. ఇప్పుడు ఈ మండలం ఉంది 45 గ్రామాలు, 47 గ్రామాలు పట్టణ మండలం. ఇందులో ఏదో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని చేసారు. రుణమాఫీ అనేది కూడా పూర్తి స్థాయిలో కాలేదన్నది వాస్తవం. అదే రైతులే చెప్తున్నారు. మేము ఆ విషయం అంటే మీరు ఎన్ని చెప్పినా చేసే అరకొర సగం వాటిని గొప్ప చెప్పుకొని ఫ్లెక్సీ చేసుకుంటారు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. ఏమన్నారు, ఆపనాస్తమో ఏదో సంథింగ్ పేరు, రకరకాల పేర్లు పెట్టుకొని ఫ్లెక్సీలు వేసుకుంటారు. మొత్తం రైతులను మేమే వచ్చినాకనే రైతుల సమస్యలు గుర్తించి మేమే సాల్వ్ చేస్తున్నాం అనే టైప్ మాట్లాడుతున్నారు. 24 గంటలు ఇచ్చిన కేసీఆర్ గురించి మాట్లాడతలేరు. వీళ్ళు చేసి అరకొర కాదు. మీరు చెప్పే మొత్తం హామీ ఒక 5 మాత్రమే వాళ్ళు ఇచ్చిన 420. నేను బుక్ ఉంది. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ 420 హామీలు చేయకూడదు, 420. అవునా? మీకు చూపిస్తా నేను. ఇది మీరు తయారు చేసిందా? ఇది మేనిఫెస్టో అండి కాంగ్రెస్ పార్టీది. ఇది అన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. నెట్లో కొట్టండి, వచ్చేస్తుంది. గూగుల్లో సెర్చ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2023 ఎలక్షన్స్. 400 హామీలు ఇచ్చిన 420 సబ్ హామీలు ఉంటాయి. మొన్న సమగ్ర కులగణన సర్వే చేసిర్రా? దాంట్లో ఏం చేసిర్రు? 57 డైరెక్ట్ క్వశ్చన్స్ పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా. కులగణన కూడా చేసినాం, బీసీ జనాభా లెక్కించడం, అది కూడా మాకు క్రెడిట్, చారిత్రకమైనటువంటిది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. పార్లమెంట్ లో కూడా చెప్పుకున్నారు. పార్లమెంట్ లో కూడా చెప్పేశారు. బీసీ సంఘాలేమో తప్పు అంటున్నాయి, తప్పు జరిగినాయి అంటున్నాయి. ఆ కులగణన సర్వేల క్వశ్చన్స్ ఏముండాలండి? నువ్వు లోకల్లా కాదా అడగాలి. మీరు గొప్ప విషయాలు చెప్పారు కదా, వాళ్ళు అమలు చేసే 4. నేను చేసిన వాటిలో తప్పులు చెప్తాను. 57 ప్రశ్న ఏమవసరం ఉంది? కులగణన చేసేటప్పుడు కులం ఏంది, ప్రాంతం మీద అడగాలి. నువ్వు లోకల్లా కాదా అడుగు, ఏ కులం అడుగు. కుల సర్టిఫికెట్, పిల్లల బోనాఫైడ్, ఏదో ఏదో ఒకటి, రేషన్ కార్డు, పట్టా, పాస్బుక్, కులం ఎక్కడ మెన్షన్ చేసి ప్రభుత్వ వాటిలో ఉంటుందో ఏదైనా ఒక ఆధారం చూపించమండి. 10 ఆధారాలు ఉంటాయి. బర్త్ సర్టిఫికెట్, టీసీ, బోనాఫైడ్, ఇట్లా వాటిలో కులం మెన్షన్ చేసి, లేకపోతే స్కాలర్షిప్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఒక ఆధారం చూపించమని. కులం ఆధారం ఒకటి, లేకపోతే తహసీల్దార్ గారు ఇచ్చే ఆధారం కానీ. తర్వాత స్థానికతకు ఆధారం లింక్ ఏంటిది? ఆధార్ కార్డు. ఒకరికి 2 ఆధార్ కార్డులు అయితే ఉండవు. ఫేక్ చేస్తూనే ఉంటాయి. ఐరిష్ కనుపాపతో ఉంటుంది కాబట్టి, ఐరిష్ టెక్నాలజీ కాబట్టి దాని ప్రకారం నువ్వు ఆధార్ అడగాల్సింది. తర్వాత రేషన్ కార్డు అడగాల్సింది. రేషన్ కార్డు లేవనుకో, మేము వేయలేదు అన్నారు కదా, సరే అది లేదనుకో, లోకల్ సర్టిఫికేట్ అడగాలి. రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా, క్రెడిట్ కదా చెప్తున్నారే. అసలు రేషన్ రేషన్ కార్డులే ఉంది. నేను అన్ని విషయాలు మొత్తం బట్టలు ఇప్పి చెప్తానండి. సరే, 15 నెలల పాలనలో ఏం చేసినా బట్టలు చెప్తాను. నేను అంటున్నా, ఒక 4 వేసేసి మేము అంత మంచి చేసినాం. మేము రేవంత్ రెడ్డి గారు అంటారు మొన్న వాళ్ళ పార్టీ సమావేశంలో, మేము చేసింది చాలా మంచి చేసినాం 15 నెలల్లో, కానీ చెప్పుకోవడంలో విఫలమవుతున్నాం మేము. అంటే నువ్వు పొద్దున్న వేస్తే మమ్మల్ని తీసుకుని చెప్పుకోరా భయ్, వద్దన్నమా? కాంగ్రెస్ నాయకులు అంటే చెప్పుకోండి మీరు, మేము వద్దంటలేం కదా. మీరు చెప్పుకోండి, మీరు చెయ్యని మేము చెప్తాము. ఏదైనా ఒక రంగం తీసుకోండి, దాంట్లో ఏం హామీలు ఇచ్చాడు నేర్తాను. ఇగో మహిళ తిరగగానే వచ్చింది మహిళా సంక్షేమం. ఆడపిల్లలందరూ మా బస్ ఇచ్చాను కానీ అందరూ మా వెనకాల అంటారు కదా. ఇది మహిళా సంక్షేమం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి అంటే,
ఇది 298వ హామీ వాళ్ళ మేనిఫెస్టోలో. ఓకే. కళ్యాణమస్తు, ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి రూ. 1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం, తులం బంగారం. వచ్చిందా? రాలే. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇది వచ్చింది. దానివల్ల ఇబ్బంది అయితే చూసా, దాని ప్రజలకు వదిలేద్దాం. ఇది ఓకే. మహిళల రక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు. రోజుకు హత్య జరుగుతుందండి, రోజుకు 2 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు అంటే పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులను వేయించడానికి, ప్రతిపక్షాలను వేయించడానికి ఉపయోగించుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అక్రమ భూ కబ్జాలు చేస్తున్న వాళ్ళకు, లేకపోతే ఇల్లీగల్ గా సెటిల్మెంట్లు చేస్తున్న వాళ్లకు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. మాలాంటి వాళ్ళని అరెస్టులు చేయడానికి, మా కేసులు పెట్టి జైలుకు పంపడానికి, ఇట్లాంటి వాటికి మాత్రమే పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నిజంగా వీళ్ళు పోలీసు వ్యవస్థ కరెక్ట్గా భరోసా ప్రజలకు ఉంటే ఇన్ని హత్యలు జరిగితే, ఇప్పుడు పేపర్ చేయండి, హత్య జరిగిన రోజులు చూపండి, మానభంగాలు జరిగిన రోజులు చూపండి. ఇంకోటి, డ్వాక్రా సంఘాలకు పక్కా భవనాలు నిర్మించి వడ్డీ లేని రుణాలు ప్రాసెస్ లో ఉన్నారు. ఎప్పటివరకు ప్రాసెస్ 100 రోజుల్లో వేస్తామని చెప్పినాయి ఇవన్నీ. తర్వాత మహిళా కమిషన్ బలోపేతం. వచ్చింది బలోపేతం అంటే మీనింగ్ ఏంటి? స్ట్రాంగ్ చేయడం. 33 జిల్లాలు ఏర్పడ్డాయి. మహిళా కమిషన్ కోసం ప్రతి జిల్లాలో ఒక సెంటర్. ప్రతి ఒక్కరు హైదరాబాద్ వచ్చి మహిళా కమిషన్ సంప్రదించలేరు. 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది మహిళలే ఉంటారు. మహిళా కమిషన్ తో అవసరం పడ్డ ఈ 2 కోట్ల పడే వాళ్ళు ఈ 2 కోట్ల మందిలో ఉంటారు. ఎవరు మహిళా కమిషన్ సంప్రదించాలన్నా జిల్లా కేంద్రం దగ్గర ఉంటుంది కాబట్టి, చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి 33 జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ పెడితే మీద 32 చోట్ల ఈ మహిళా కమిషన్ సంబంధించి కార్యాలయాలు పెట్టిర్రా. బలోపేతం అంటే అది. కమిషన్ సభ్యులు నియమిస్తే వాళ్ళకు కార్లు ఇచ్చి అంగరక్షకులు ఇస్తే బలోపేతం కాదు. బలోపేతం అంటే వ్యవస్థను ప్రజలకు దగ్గర చేస్తే బలోపేతం. ఇది కాలేదు. మహిళా పారిశ్రామికవేత్తల కొరకు నైపుణ్య శిక్షణ కేంద్రంతో పాటు ప్రత్యేక నిధి. నిన్న మనం 100 ఆటోలు ఇచ్చి 100 ఆటోలు బస్సులు కూడా రేపు 50 బస్సులు 100 బస్సులు చెప్తున్నా కదా. మహిళా పోలీసింగ్ ని పటిష్టపరిచి గ్రామాలకు పట్టణాలకు విస్తరణ ఏడుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి దాదాపు 37,000 మంది ఉద్యోగస్తులను పోలీస్ డిపార్ట్మెంట్ లోకి, హోంశాఖలోకి రిక్రూట్ చేసేది కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఏ పోలీస్ స్టేషన్ కన్నా పోండి, 30 ఏళ్ల లోపల వయసు ఉన్నటువంటి ఎంతో మంది మహిళా కానిస్టేబుల్ కనిపిస్తారు, పురుష కానిస్టేబుల్ కనిపిస్తారు, హోంగార్డులు కానీ ఎవరైనా. కొత్త ఎస్ఐలు 27-28 ఏళ్ళకే ఎస్ఐలు అయ్యి చాలా మంది, వేల మంది ఈ రోజు ఉద్యోగాలు చేస్తారు. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో పటిష్టత కోసం నేను చేసింది. వీళ్ళు చేసింది ఏం లేదు. 55,000 ఉద్యోగాలు, మన 30,000 ఉద్యోగాలు అందులో మావే కదా. ఇప్పుడు మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతుంది, దాని గురించి అన్ని విషయాలు మాట్లాడతాను నేను. పుట్టిన ప్రతి ఆడ శిశువుకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకం పునరుద్ధరణ. బంగారు తల్లి ఏమో కానీ కేసీఆర్ కిట్ మాయం చేసాడు. ఎందుకంటే కేసీఆర్ కిట్ ఇస్తే, మేము కేసీఆర్ కిట్ ఇస్తే ఆ కిట్ను చూడగానే కేసీఆర్ కనిపిస్తాడు పబ్లిక్ కి, కాబట్టి అది బంద్. కేసీఆర్ ఆనవాళ్ళు దూర్ చేయడం అంటే కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని తీసేయడం అని భ్రమిస్తుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే అండి, ఇప్పుడు మీ పార్టీలోనే షాద్నగర్ నియోజకవర్గంలోనే కొంతమంది మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న వ్యక్తులు నియోజకవర్గంలోనే చాలా మంది 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలే అంటే ఈ పార్టీలకు వచ్చిన తర్వాతనే బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. ఎవరు చెప్పండి? అంటే మీ పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిన నేతలే విమర్శిస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారంటారు? సో నిజంగానే ఇక్కడ ఏం జరగలేదని చెప్పేసి అనుకోవచ్చు కదా. 10 సంవత్సరాలు షాద్నగర్ అభివృద్ధి కాలేదు. అధికారంలో మేము ఉన్న రోజులు మొత్తం ఉన్నారు. వాళ్ళకి ఇంగింత అధికారం అనుభవించాలని, అంటే మరింత అధికారం కావాలనుకున్నారు. ఆ పార్టీలోకి పోయిర్రు. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోయి మనిషి ఇప్పుడు వాళ్ళు మొత్తం బతికింది, వాళ్ళు రాజకీయంగా గుర్తింపు పొందింది, వాళ్ళు పదవులు అనుభవించింది మా పార్టీ పుణ్యాన్ని. మా ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఇన్ఛార్జ్, ఆయన బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు. ఇంకా డబ్బుల ఖర్చు కూడా పార్టీ పెట్టుకుంది. సిగ్గుపోతుంది చెప్తే. వాళ్ళకి ఎన్నికల్లో డబ్బుల ఖర్చు కూడా పార్టీ పెట్టుకున్నది. ఇంకా మీకు చెప్తే కొంతమంది వ్యక్తిగత వాళ్ళ రహస్యాలు బయట పెడితే బాగుండదు కాబట్టి చెప్తలేను నేను. ఇక ఎందుకంటే వాళ్ళతో కలిసి పనిచేసినాం చాలా రోజులు, ఆ ప్రేమలు సన్నిహితం ఇంకా వ్యక్తిగతంగా ఉంటది కాబట్టి కొన్ని విమర్శలు ఏం చేయదలుచుకోలేదు. వాళ్ళు మేము ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన విషయాలే ప్రశ్నిస్తాము. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని టైంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్న కార్యకర్తలు అంటే మాకు గౌరవం ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా రెస్పెక్ట్ చేయగలుగుతాం. అధికారం కోసం ఈడ 9.5 ఏళ్ళు వీళ్ళ అధికారం అనుభవించి అందులోకి పోయి మళ్ళీ అక్కడ ఆఫీస్ లో కూర్చొని మళ్ళీ ఇక్కడ మా మీద బుర్ర చేస్తే వాళ్ళకి వ్యక్తిత్వం ఉన్నట్ట, సిగ్గు అనేది ఉన్నట్ట, క్లియర్ సిగ్గున్నదా ఏమన్నా?
నువ్వు ఇక్కడ అధికారం అనుభవించకపోతే పోయితే వేరే విషయం. వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు వ్యక్తిగతటువంటి విభేదాలు పెట్టుకొని మీరు వెళ్ళిపోయి ఈ ఇష్టం ఉన్నట్టు పెద్ద చిన్న అంతరం లేకుండా మాట్లాడుతున్నారు. పార్టీని మేమే బతికించాలని మాట్లాడినావు నాయకుడు. నేనే పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు అంటారు. సరే ఆ నాయకుడు మాజీ జెడ్పీటీసీ అనుకుంటే ఫర్నర్ మండలికి ఆయనకు సూటి ఒకటి అడుగుతా. 2009 వరకు ఆయన ఈ నియోజకవర్గ ఓటరే కాదు. ఈ నియోజకవర్గంలో ఆయన అసెంబ్లీ నియోజకవర్గం పరిధి లెక్కేసుకుంటే ఆయన ఇక్కడ ఓటర్ కాదు 2009 వరకు. మరి పార్టీ ఆయన మీద బతుకుతుంది. ఆయన పార్టీలోకి వచ్చి పార్టీలో మేము అవకాశం ఇస్తే ఓ పదవి వచ్చింది 2007లో 2008లో ఇచ్చినాం. ఇప్పి అప్పుడు ఉన్నప్పుడు మేమే ఇచ్చింది అప్పుడు పార్టీ అధిష్టానం మేమే ఇచ్చినాం. అంజయ్ గారు, నేను, నకల వెంకటేష్ గారు, పాత సీనియర్ నాయకులు ఎవరు కూర్చోరో మేమే ఇచ్చినాం. మేము అటువంటి వ్యక్తి ఇప్పుడు బండి పోతుంటే వీడు బాగా ఎండ కొడుతుంది. ఒక కుక్క బండి పక్కన నడుస్తా ఉంది. ఆ కుక్క ఏం చేసిందంటే నీడ కోసం అని బండి కిందకి వచ్చింది. అది బండి నడుపుతున్నటువంటి రైతు ఏం చేసినట్టే పోతా ఉన్నాడు. కింద కుక్క నడుస్తుంది నీడకు, కింద నడుస్తుంది నీడకు అని చెప్పి అనుకుని సరే అని కుక్క ఆగింది దగ్గర. రైతు ఏం చేసిండు, మళ్ళీ దానికి ఎండ కొడుతుందని చెప్పి బండి అయిపోయింది. మళ్ళీ కుక్క కదిలింది, మళ్ళీ బండి నడిపింది. కుక్క మీద ప్రేమతోటి దానికి నీడ కల్పిస్తే ఆ బండి కుక్క ఏమనుకున్నది, నేనే ఈ బండిని నడుపుతున్నా, నేను ఆగితే అది ఆగుతున్నది, నేను ఆగితే అది ఆగుతున్నది, నేను నడిస్తే అది నడుస్తున్నది. బండి కింద నడిచిన కుక్క బండిని నడిపాను ఎట్లా అనుకుంటుందో రాజకీయ పార్టీలను మేమే నడిపించినా మేమే బతికించుకోమని అనేది మూర్ఖత్వం. అది కూడా ఉద్యమ పార్టీ. అంటే మీరు ఎంత టార్చర్ పెట్టినారో పార్టీలో, అందుకని వాళ్ళు బయటకు వెళ్లాల్సి వచ్చింది. బీఫామ్ టార్చరా? మేము కంటిన్యూ గ్రూప్ రాజకీయాల వల్ల కావచ్చు, తర్వాత సరైన గ్రూప్ ఏ పార్టీలు ఉండవు, సరైన అవకాశం ఇవ్వకపోవడము, సరైన విధంగా వాళ్ళకి విషయం. చిన్న నాయకులు, చిన్న స్థాయి నాయకులు, రాజకీయంగా కూడా నా అనుభవం ఉన్నోళ్ళు కాదు వాళ్ళు చేసే విమర్శలు, వాళ్ళు పార్టీ గురించి మాట్లాడే వాటి గురించి నేను మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోను. నేను ఒక రాష్ట్ర స్థాయి క్యాబినెట్ ర్యాంక్ పదవిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ పనిచేసిన వ్యక్తిని. నా యుద్ధం ప్రభుత్వంతో ఉంటుంది. వ్యక్తులు నాకు వీరపల్లి శేఖర్ గారి మీద కానీ, ఇప్పుడు మీరు చెప్పిన సో పర్సన్ మీద కానీ, లోకల్ నాయకులు ఎవరితో కూడా నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. స్ట్రేట్ గా నేను పబ్లిక్ వైపు నుంచి, పార్టీ వైపు నుంచి మాట్లాడతాను. నియోజకవర్గం గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవా? గ్రూపులు అంటే మీ ఉద్దేశం? గ్రూప్ రాజకీయాలు అంటే ఇంకా చెప్పండి. గ్రూపులు అంటే మీ ఉద్దేశం? ఒక 5-6 మంది నాయకులు ఎవరిది వాళ్ళు యమునా తీరే అన్నట్టు వెళ్తుంటారు. అందుట్లో ఎగ్జాంపుల్ మీ విషయానికి మీరు స్టార్టింగ్ ఒక మాట అన్నారు, 2001 నుంచి ఉన్న 2007, 2009 సో మొత్తం చెప్పినారు. అట్లాంటి రాజవరప్రసాద్ కి కేవలం 9 నెలలు ప్రభుత్వం మాత్రమే మీకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. దానికన్నా ముందు రాజవరప్రసాద్ జీరోనే కదా. సో పార్టీ మిమ్మల్ని ఏం గుర్తించింది? మీలాంటి ఉద్యమకారులను పార్టీ ఏం గుర్తించింది? అప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమంది కడుపుగా పనిచేసింది ఎక్కడని చెప్పినా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పనిచేసిన. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పనిచేసిన తర్వాత 2016లో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత షాద్నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో చేరింది. పాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నాయకుల ఆధిపత్యమే ఎక్కువ ఉంటుంది మిగతా నియోజకవర్గాలు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నంత వరకు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు మంచి గుర్తింపు ఉన్నది. మమ్మల్ని అందరు గుర్తుపడతారు. మీద 13 నియోజకవర్గాలు నన్ను గుర్తుపట్టడం. అయితే విషయం నాకేమైనా పదవి ఇవ్వాలనుకున్నా, జిల్లా స్థాయి చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ ఏదైనా ఇవ్వాలనుకున్నది పార్టీ. కానీ జిల్లాల విభజన జరగడం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ఉద్యమకారుడు కపాట పాండురంగారెడ్డికి మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవ్వాలనుకోవడం వల్ల నేను ఇక్కడ పొందలేకపోయినా, ఇక్కడ పొందలేకపోయినా. పార్టీ ఇవ్వలేదని కాదు, పార్టీ దూరం పెట్టిందని కాదు. సరే, మా పార్టీలో అప్పుడు ఉండే తర్వాత బీజేపీలో పోయి ఎవరికైనా బాధ ఉంటుంది. మా పార్టీలో నుంచి వెళ్ళిపోయినటువంటి పరపతి కలిగినటువంటి ఒక నాయకుడు మా పార్టీ నుంచి బీజేపీలోకి పోయింది, బీజేపీలో నుంచి కాంగ్రెస్ లోకి పోయింది. ఇప్పుడు ఆ నాయకుడు అడ్డుపడడం వల్ల 5 సంవత్సరాలు నాకు బాధ్యత రాకుండా అయింది. డైరెక్ట్ సీఎంఓలో నా పేరు రిఫర్ చేస్తూ ప్రజాప్రతినిధులు ఇచ్చిన దాంట్లో నా పేరును కొట్టేసి ఆయన సంతకం చేసిండు కింద. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యక్తికి పదవి వద్దని. ఎప్పుడో తెలుసా ఇది? 2018-19. ఓకే, మరి 2014 నుంచి ఏం చేసింది పార్టీ మిమ్మల్ని? అందరూ ఎవరు పనులలో ఉన్నారు. నాకు బాధ్యతలు, నాకు ఇచ్చే బాధ్యతలు నేనున్నా. 14లో అఫీషియల్ గా మీకు ఏమొచ్చింది అంటున్నా? కేసీఆర్ గారితో మీరు ఉన్నటువంటి సన్నిహితం కావచ్చు, ఉద్యమ సమయంలో ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లలో మీరు భుజాన్ని వేసుకున్నట్వి కావచ్చు, అవన్నీ అంటే నేను చూసిన, నాకు కూడా అప్పటికి పొలిటికల్ అవగాహన ఉంది, నేను స్వయంగా చూసిన. మరి అదే టీఆర్ఎస్ పార్టీ
మీలాంటి ఉద్యమకారులను మోసం చేసిందా లేదా? దాన్ని మోసం ఎట్లా అంటారు? అందరికీ మోసమే అంటారు, బరాబర్ అంటారు. ఒక్క మాట, ఒక బస్సు వచ్చి అవుతుంది, ఒక బస్ స్టాండ్ లో 100 మంది ఉంటారు, ఉమ్, లేకపోతే 200 మంది ఉంటారు. హైదరాబాద్ పోవడానికి 200 మంది ఉన్నారు షాద్నగర్ బస్ స్టాండ్ లో. బాగా వినండి మాట. ఉమ్, ఓ బస్సు వచ్చి అవుతుంది, ఉమ్. 200 మంది ఎక్కగలుగుతారా? ఎక్కలేరు. ఎక్కిన ఎక్కుతారు కదా, ఎక్కినంత మంది ఉమ్, ఆ బస్సు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత ఇంకో బస్సు వస్తుంది, ఇంకో 50 మంది ఎక్కుతారు. ఉమ్. నేను ఎక్కాల్సిన బస్సు లాస్ట్కి వచ్చింది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అవును మరి, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చింది అంటే కదా. కానీ మొత్తానికి అయితే ఏదో ఒక బస్సు అయితే ఎక్కినా కానీ. నేను ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే నా పని అండి. హైదరాబాద్ నాకు పని ఉంది. మీరు అన్న పదవి అనుకోవచ్చు, అది నేను పని అంట. మీరు పదవి అంటూ నేను పని అంట. నా హైదరాబాద్ లో పని ఉంది, నేను పోవాలి. సో షాద్నగర్ నేను నాకు కావాలని ఆ టైంలో నాకు మిమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేసిందా? నేను అట్లా ఏమనుకోవట్లేదు. మొదటి 10 సంవత్సరాలు ఏమనుకోరా? మొదటి 5 సంవత్సరాల్లో ఒక నాయకుడు, ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఆయన పెద్ద నాయకుడు, ఉమ్, ఆయన అడ్డుపడడం వల్ల బీజేపీ, మా దగ్గర నుంచి బీజేపీలోకి పోయి, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పోయి, ఓకే. ఆ పెద్ద నాయకుడు తన పరపతి ఉపయోగించి 5 సంవత్సరాలు నాకు ఏ బాధ్యత రాకుండా కాపు కాసి గిరి తీసుకొని ఉమ్. ప్రతిభ. ఎందుకు అంత కక్ష కట్టిండు? మీరు అన్న గ్రూప్ రాజకీయాలు అనుకోండి, ఆయన గ్రూపులు చేసి చూసిండు. ఓకే. మీకు తెలియదా? మీరు షాద్ నియోజకవర్గం రాజకీయాలు చాలా చూస్తారు కదా. ఉమ్, షాద్ నగర్ లో ఆ రోజు బీఆర్ఎస్ లో ఉన్న, ఇప్పుడు బీజేపీలోకి పోయినటువంటి అదే బాబాయ్ గారు కానీ, ఉమ్, ఆ రోజు బీఆర్ఎస్ లో ఉండి టీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో పోయిన వీర్లపల్లి శంకర్ కానీ, ఉమ్. వీళ్ళిద్దరు కూడా ఈ పార్టీలో ఉన్నోళ్ళే కదా. అవును. వీళ్ళిద్దరిని ప్రోత్సహించి గ్రూప్ రాజకీయాలు చేసింది ఆ పెద్ద మనిషే కదా, ఆ ఫలానా పెద్ద మనిషే కదా. ఇక్కడే కాదు, జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో గ్రూప్లను ప్రోత్సహించి పార్టీని దెబ్బతీసింది ఆయనే. ఓకే. మా దగ్గర నుంచి పోయిన ఇద్దరే అటు 2 జాతీయ పార్టీలు అభ్యర్థులే. మీరు ఇక్కడ గమనించండి, ఉమ్, అంజయ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, లేకపోతే ఆయన ఎమ్మెల్యే కావడానికి పనిచేసిన నాయకులే ఉమ్, వాళ్ళను గ్రూపులు క్రియేట్ చేసినటువంటి ఆ పెద్ద మనిషి. ఆయన ఇప్పుడు బీజేపీ కూడా, బీజేపీ కాంగ్రెస్ లో పోయాడు. ఆ పెద్ద మనిషి చేసిన పనుల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అభ్యర్థి దొరికిండు, బీజేపీకి ఒక అభ్యర్థి. వాళ్ళకి అభ్యర్థులే గతి లేరు, వాళ్ళకి ఇచ్చింది మేము కదా. ఉమ్, కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థులు ఇచ్చింది మేము. ఓకే. వాళ్ళ అభ్యర్థికి పడ్డ ఓట్లేదండి. పోయిన 2014 ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, 2018 ఎన్ని వచ్చినాయి, 2023 ఎన్ని వచ్చినాయి బీజేపీకి? 10,000 మార్కు దాటిరా ఏ రోజు? 14 దాటి 25,000 ఓట్లు వచ్చినాయి శ్రీవర్ధన్ రెడ్డి గారికి. 2014 అవును. మోడీ అప్పుడే ప్రధానమంత్రి అయింది. అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరిగింది. అవును. జరిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రజలు ఓట్లు వేసేటప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. కానీ ఇక్కడ వేరే పార్టీ కోటారనుకున్నా కూడా కమలానికి వేసారు. ఆ ఎలక్షన్ పక్కన పెట్టండి. ఓకే. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వేరువేరుగా జరిగినటువంటి 2 ఎన్నికల్లో బీజేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్ని? 2018లో బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, 2023 ఎన్ని వచ్చినాయి? ఓకే. మా దగ్గరికి అభ్యర్థి ఆడలేకపోయి పోయి అభ్యర్థి అయితే ఆయనకు ఇంకొక 4,000 ఎక్కువ వచ్చినాయి మొన్న ఎన్నికల్లో. ఆయన తప్పంటలేను నేను, ఆ పార్టీలకు వాడే ఓట్లు. ఓకే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఈడ జెడ్పీటీసీలు మొత్తం, ఎంపీడీసీలు, ఎంపీపీలు మొత్తం టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్. 90% గ్రామాల్లో సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న మంజయ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తర్వాత ఎక్కడైనా కానీ ఏముంటుందంటే, నాయకుడు కావాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక ఊరు ఇంతున్నప్పుడు ఒక్కడే వినాయకుడు పెట్టుకుని ఊరంతా కలిసి పూజలు చేశారు, బయలు చేశారు. ఆ తర్వాత ఊరు కొంచెం ఇంత అయింది. ఎట్లా ఏమైంది, ముగ్గురు వినాయకులు. ఊరు పెరిగింది 30% అయినా వినాయకుడు ముగ్గురే. ఇప్పుడు చూడండి, మీరు ఏ కాలనీకి పోయినా పెద్ద వినాయకుడు ఒకటి ఉంటుంది, తర్వాత గలీలో పిల్లలు కూడా వినాయకుడు పెట్టుకుంటారు. అంటే అక్కడ ఆ చిన్న పిల్లల్లో కూడా వీళ్ళకి నేను లీడర్షిప్ చేయాలి, ఈ సమూహానికి నేను లీడ్ చేయాలి అనే ఫీలింగ్, నాయకత్వ లక్షణాలు క్షేత్రస్థాయి నుంచి చిన్నప్పటి నుంచి ఉంటాయి ఎవరికైనా. అట్లనే అదే క్రమంలో అవి రాజకీయాల్లో ఉంటాయి, వ్యాపారంలో ఉంటాయి, ప్రతి చోట క్రీడల్లో ఉంటాయి. అన్ని చోట్ల ఉన్నట్టే పోటీతత్వం అనేది రాజకీయాల్లో కూడా ఉంటది. పోటీతో రాజకీయాలు ఉంటుంది. ఆ విధంగా నాయకులు ఎదుగుకొస్తారు. వచ్చినప్పుడు ఒకటే కుర్చీ ఉంటది, కుర్చీలాట నడుస్తుంటది. కుర్చీలాట మీకు తెలుసు కదా, చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పుడు నాకు ఆఖరి బస్సులో సీట్ దొరికినట్టు అది తిరుగుతుంటారు. ఒకరు కూర్చొని కదా, ఇప్పుడు 4 తిరుగుతుంటారు, 3 కుర్చీలు ఉంటాయి. ఒకరు జరిగిపోవాల్సిందే పక్కన. ఓకే. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ 4 ఉంటే 4 గ్రూప్ రాజకీయాలు ఉంటే 3 రాజవర ప్రసాద్ ని వ్యతిరేకించేటోళ్ళే. ఎవరు ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు చెప్పిరా? వాళ్ళు చెప్పలేరు. చూస్తున్నాం కదా అండి, 10 సంవత్సరాలుగా లాస్ట్ బస్ ఎక్కేంత కర్మ ఏం పట్టింది. మీ తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా మంచి మంచి పదవులు వచ్చినాయి, మంచి మంచి పోస్టులు, ఎమ్మెల్సీలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. 2001 నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారునికి చివరి బస్ ఎక్కేంత కర్మ ఏం పట్టింది. సో లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేయలేరు అనుకోవచ్చా,
లేకపోతే లోకల్ మినిస్టర్లు సపోర్ట్ చేయలేరు అనుకోవచ్చా? మీరు అన్నటువంటి సో అండ్ సో లీడర్లు తర్వాత బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే 2019 తర్వాత అయినా మీకు అవకాశం ఇవ్వాలి అంటే అధిష్టానం కూడా మిమ్మల్ని చూడలేదని చెప్పేసి నేను అనుకోవచ్చు చెప్తున్నా కదా, నా బస్సు లాస్ట్కి వచ్చింది. మళ్ళీ లాస్ట్ అంటే ఇటు తొక్కేసే ప్రయత్నమే చేస్తున్నారు కదా వీళ్ళందరూ అంటున్నా నేను. నేను తొక్కుకుంటూ పోయి కిటికీలో నుంచి కర్చీపులు వేసి కుర్చీ పెట్టుకోలే. ఉమ్, చాలా మంది ఏం చేస్తారు, బస్సు రాగానే ధర కిటికీ దగ్గర పోతారు, ఓ బ్యాగ్ కర్చీపు లోపడేస్తారు. ఉమ్, లేకపోతే డోర్ దగ్గర ఏం చేస్తారు, తొక్కుకుంటా తోసుకుంటా లాగేసుకుంటా ఎక్కడ తిరిగి మీదికి ఎక్కి లోపలికి పోతారు. అవును. లేకపోతే కిటికీలో నుంచి కొంతమంది జిమ్నాస్టిక్స్ లేదు, చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ మీదకి ఎక్కేసి ఏదో మీదకి ఎక్కి కిటికీ వచ్చి దూరుతారు. అవును. అట్లా కొంతమంది తొందర సీట్ దొరుకుతుంది. నాలాంటి వాళ్ళం ఏంటంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోగలిగే సీట్ ఎప్పుడు వస్తుందో బస్సు అప్పుడే ఎక్కిన నేను. ఆ బస్సు నాకు కానీ ఈ కాలంలో సెట్ కాదు కదా, అది చాలా ఫాస్ట్ ఒక విషయం ఫాస్ట్ జనరేషన్. ఒక విషయం చెప్తాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి పనుల విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి సాల్వ్ చేయడంలో రాజాప్రసాద్ పనిచేసిండు. అది ప్రభుత్వానికి తెలుసు, మంత్రులకు తెలుసు, ఎంతమందికి నేను పనులు చేసి పెట్టిండో అది పనులు చేయించుకున్న వాళ్ళకి కూడా తెలుసు. ప్రజలకు సంబంధించిన ఎన్నో పనులు కూడా నేను చేసిన. మీకు ఇంకో విషయం చెప్పాలి, రైతు వేదికలు నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి వాటి పేరు నేను ప్రపోజ్ చేసింది కేసీఆర్ రైతు భవన్ దాని పేరు. కానీ కేసీఆర్ గారు మంచి ఆలోచన అని చెప్పి దాన్ని ఇంకింత బ్రాడ్ గా ఆలోచన చేసి టెక్నికల్ గా కూడా అది కావాలని చెప్పేసి క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ చేసి ఒక రైతు వేదిక ఏర్పాటు చేశారు. దాని వెనకాల మొదట్లో నేనున్నా. అంటే ఇవి ప్రజలకు ఇవి నీడ్స్ అవసరం పడతాయి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటట్టు కూడా నేను ప్రభుత్వాన్ని ఒప్పేయగలిగిన. రాజకీయాలు అంటే పదవులు సంపాదించడం ఎప్పుడు కాదు. నేను పర్టికులర్ గా క్వశ్చన్ నేను ఎందుకు పర్టికులర్ గా క్వశ్చన్ అడుగుతున్నా అంటే నేను 5th క్లాస్ ఉన్నప్పుడు నేను మీ ఇంటి పక్కనే ఉండేటోని పద్మావతి కాలనీ, ఆశా కాలనీ. అదే సో అప్పటి నుంచి రాజకీయాలు చేసినటువంటి రాజా వరప్రసాద్ ఎందుకు తోసుకుంటూ వెళ్ళను, ఆత్మాభిమానం ఉన్నవాడిని. ఓకే, నా అవసరం రేపన్నాడు ఇదే ఆత్మాభిమానం. ఇంకా చివర్లు ఉంటే నా అవసరం గుర్తెరిగి పార్టీ గుర్తించారని ఎవరు గుర్తించారు కాబట్టి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఇచ్చారు. ఇప్పటికీ చెప్తున్నా కదా, ఇప్పటికీ భజన చేస్తున్నారు. ఒక విషయం, కనీసం ఎంపీటీసీ బీఫామ్ మీద కూడా నేను పోటీ చేయలేదు. ఒకసారి కౌన్సిలర్ పోటీ చేసి 2 సార్లు చేసినట్టు ఓడిపోయినా. కౌన్సిలర్ పోటీ చేసినా ఓడిపోయిన వ్యక్తిని తీసుకొని పోయి క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చి సెక్రటేరియట్ కి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి నా దగ్గర పనిచేయడానికి జాయింట్ రిజిస్ట్రార్లను దాదాపు నా కార్యాలయంలో 68 మంది స్టాఫ్ ఉన్నత ఉద్యోగులతో కలిసి వాళ్ళతో ప్రజల కోసం పని తీసుకొని రాష్ట్రం మొత్తంలో అతిపెద్ద వ్యవస్థ సహకార వ్యవస్థ. దానికి నన్ను చైర్మన్ చేసిరు అంటే నీ పని ఎమ్మెల్యే కావుడో, ఎంపీటీసీ కావుడో, మున్సిపల్ చైర్మన్ కావుడో కాదు, నీ పని నీ అవసరం రాష్ట్ర స్థాయిలో ఉందని గుర్తించారు కాబట్టి నన్ను ఆ విధంగా వాడుకున్నది ప్రభుత్వంలో పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా పార్టీతో నేను దగ్గర ఉన్నా. మన కేసీఆర్ గారితో జరిగినటువంటి సమావేశం 365 మంది రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు 360 మందిని ఒక దగ్గర కూర్చోబెడితే ఆ 360 మందిలో రాజాప్రసాద్ ఉన్నాడు. మాట్లాడి నేను అక్కడ కూడా మాట్లాడగలిగిన. సంతోషం అనేది పదవిలో ఉండదు, బాధ్యతలో ఉంటుంది. చాలా మంది తెలియదు ఏంటంటే పదవి అనేది మనిషికి అనుకూలం పెంచాలి. కొంతమందికి అహంకారం కూడా పెంచుతున్నారు, మీరు చూస్తారు. ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మీకు తెలిసిన ఎమ్మెల్యేలు కావచ్చు, అహంకారం పెరుగుతుంది. పదవి అనేది బాధ్యతని అనుకునేది నా మనస్తత్వం. సో ఇప్పుడు రాజకీయాలు మాట్లాడితే అంజయ్య గారు మాజీ ఎమ్మెల్యే, నవీన్ కుమార్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ. సో ఇద్దరు ఓకేనా, పర్లేదా? నియోజకవర్గంలో ఇద్దరు బాగా పనిచేస్తారు. నియోజకవర్గం ఇప్పుడు అంజయ్ గారు షాదనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే. పార్టీ ఇన్ఛార్జి అంజయ్ గారు. నవీన్ కుమార్ రెడ్డి గారు సంచలన విజయం నమోదు చేసినటువంటి యువ నాయకుడు. ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తానికి ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. ఆయన పని ఆయన చేస్తుండే. అసెంబ్లీలో మాట్లాడారు, మా మండలిలో మాట్లాడుతున్నారు కదా. గ్రూప్ రాజకీయాలు ఏమన్నా నడుస్తున్నాయి? గ్రూప్లు ఏముంటాయి, అందరు కేసీఆర్ గ్రూపే. ఓకే, ఇక్కడ ఒక గ్రూప్ ఎమ్మెల్సీ గ్రూప్ ఒకటి, ఎమ్మెల్యే గ్రూప్ ఒకటి నడుస్తున్నాయని విన్నా. రాజాప్రసాద్ గ్రూప్ కూడా ఉంటుంది అనుకోండి. ఓకే, ఇప్పుడు గ్రూపుల విషయానికి వస్తే నాది కూడా గ్రూపే. మీరు అన్నారు కదా, వాళ్ళు మీకు వ్యతిరేకమే, వీళ్ళు వ్యతిరేకమే, అందరు వ్యతిరేకమే కదా మీరు అన్నట్టు అది అడిగింది కదా. నాది కూడా గ్రూప్ అనుకోండి, పోయిందేమో. గ్రూప్ కేసీఆర్ గ్రూప్ నాది. ముందు పాటు వెనకబడదు. అందరు కేసీఆర్ కుటుంబము. ఇది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి కార్యవర్గ అధ్యక్షుల బాధ్యతల్లో ఆయన ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. పార్టీ హైకమాండ్ కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులం మేమంతా.
ఓకే. అది ఎవరైనా కావచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇందులో ఎవరికి పోటీ కాదు. నేను చెప్తున్నా కదా, అంజయ్ యాదవ్ గారికి నవీన్ కుమార్ రెడ్డి గారు పోటీ కాదు, నవీన్ కుమార్ రెడ్డి గారికి అంజయ్ యాదవ్ గారు పోటీ కాదు. ఓకే. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేగా, పార్టీ ఇన్ఛార్జిగా అంజయ్ యాదవ్ గారు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీగా, ప్రజాప్రతినిధిగా, ఓ యువ నాయకుడిగా నవీన్ కుమార్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. ఏ ఇబ్బంది ఏమైంది, వాళ్ళు పని చేయకపోతే కదా అడిగేది. ఓకే. రేపు నేను కూడా పనిచేస్తున్నా. సరే, రేపు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వస్తాయి, డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్లీప్ చేస్తుంది? చూస్తారు కదా ప్రజల అభిప్రాయం, ప్రజలు సంతోషంగా ఉండాలి అంటున్నారు కదా. 15 నెలల రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన లో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది రేపటి ఎన్నికల్లో తేలుతుంది. ఒకవేళ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిస్తే అప్పుడు మాట్లాడండి. అప్పుడు ఏమంటారు? గెలిస్తే అప్పుడు మాట్లాడండి. ఓకే, కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుందని అంటారా, ఒప్పుకుంటారా? ప్రతిపక్షంగా మా పని మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు మా పని అదే ఉంటది, విమర్శించడమే. అయితే మంచి చేసిందని మంచిగా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకో? రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మంచి పథకం అని చెప్పలేదా? నేను అదే అంటాను, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క మంచి పని చెప్పండి పూర్తి స్థాయిలో చేసింది 15 నెలల్లో. ఈ 420 హామీల్లో ఏ రంగంలో ఎవరికి ఏం పని చేసిర్రు? ప్రభుత్వ ఉద్యోగులకు 5 DL పెండింగ్ లో ఉన్నాయి. ఆల్రెడీ గవర్నర్ ఆమోదం పొందినటువంటి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పరిగణించేటువంటి దాన్ని అమలు చేయలేకపోయిర్రు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక వహించినటువంటి ఎన్నో వర్గాలను నిలువున మోసం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగి దగ్గర పోయి కెమెరా పెట్టకుండా అడిగండి, కానీ మైక్ పెట్టి ఎందుకంటే కెమెరా పెడితే ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇబ్బంది అవుతుంది. పోయి అడగండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా అడగండి. ఒకవేళ అదే 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 కరెక్ట్ ఉంటే సరే, మేము పోటీ చేయలేదు, పక్కన పెడదాం. మొన్న ఎమ్మెల్సీ నిన్న వచ్చే రిజల్ట్స్ చెప్తాను. నిన్న వచ్చే రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీ చక్కగా పనిచేసి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు అజిరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ యువతకు, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునింటే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎట్లా ఓడిపోయారు? అది కాదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక లిట్మస్ టెస్ట్? పరీక్ష మార్కులు పడ్డాయి కదా, ఎవరికి పడ్డాయి? స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్తానండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఇంకోటి, ఎమ్మెల్సీ ఎన్నికలను మేము అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకోలేదు? హరికృష్ణ గారికి మద్దతు ఇచ్చారు కవిత గారు. ఎవరు చెప్పారు? కవిత గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ లో అన్నారండి, బీసీ అభ్యర్థి. నేను ఏమంటున్నా, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో హరికృష్ణ గారికి మద్దతు ఇచ్చారు. ఆయన ఏ పార్టీ అభ్యర్థి? ఆయన బీఎస్పీ తెలియదు. కవిత గారిని అడగండి. ఓకే, డైరెక్ట్ మేము మా వరకు పార్టీ అధికారికంగా కేటీఆర్ గారు చెప్పింది ఫైనల్. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు, అమలు చేసేది కేటీఆర్ గారు. ఈ మధ్య సడన్ బీసీలో గుర్తుకొచ్చినట్లున్నారు బీఆర్ఎస్ పార్టీకి, కవిత గారికి కావచ్చు, మీకు కావచ్చు. అంటే బీసీల పైన ప్రేమ, బీసీ మీద ప్రేమ అని మీరు విచిత్రంగా మాట్లాడుతారు. బీసీలందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే తెలంగాణ వచ్చింది. ఒక సమాజంలో సకల జనుల సమ్మె జరిగిందంటే అర్థమైంది. సకల జనుల సమయంలో మీరు ఉన్నారా? ఉన్నాం. తిరిగిరు కదా. తెలంగాణ పట్టణ చౌరస్తాలు, పల్లెలు, అన్ని కులాలు పాల్గొన్నాయి కదా, అందరిని ఏకం చేసినాం కదా. సకల జనులు ఏకమైతేనే తెలంగాణ వచ్చింది. ఇక్కడ కులాల బీసీలో 42% అమలు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేస్తారా, ఒప్పుకుంటారా? బీసీలకి నిజంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని ఒప్పుకుంటారా? మీకు కాంగ్రెస్ పార్టీ నైజం మీకు ఇంకా అర్థమైతలేదు. బీసీలకు సంబంధించి 42% ఇచ్చింది అనుకోండి. కాంగ్రెస్ పార్టీ నైజం చెప్తా. మధు యాష్కి గారు ఏ సామాజిక వర్గం? బీసీ. ఏ సామాజిక వర్గం? బీసీ, గౌడ సామాజిక వర్గం, బీసీ. చెప్పండి. లేదు, ఆధారం ఎందుకు? ఖచ్చితంగా వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందండి ఎల్బీనగర్ నుంచి, పార్టీ గుర్తించింది వాళ్ళని. ఓడగొట్టింది కూడా వాళ్ళేనండి. వాళ్ళు ఎట్లా అంటామండి? అంటే ఇక్కడ షాద్నగర్ లో కూడా అజయ్ యాదవ్ ఓడించింది కూడా కేసీఆర్ అని చెప్పేసి ఎట్లా అంటాం మనం? అనొచ్చు అట్లా. కాంగ్రెస్ నాయకులు వెనుపోటు పొడిచి ఇక్కడ కూడా నేను షాద్నగర్ లో బీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ నేతలు వెనుపోటు పొడిచింది అంట, ఒప్పుకుంటారా? పార్టీ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అది దాన్ని వెనుపోటు అజయ్ యాదవ్ గారు కాదు, వెనుపోటు పొడిచింది వాళ్ళు పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి కరెక్ట్ ఎన్నికల సమయంలో వెళ్ళిపోయారు. పార్టీకి అజయ్ యాదవ్ గారికి వెన్నుపోటు ఓడలే, వాళ్ళు వెన్నుపోటు పొడిచింది బీఆర్ఎస్ పార్టీకి.
ఎవరిని మళ్ళీ తిరిగి రాని- మరి అక్కడ ఓ, ఈ మధుయాష్కి సందర్భం- గౌడ్ గారికి ఈ- వెన్నుపోటు ఈ- ఈ- పొడిచిండు అని చెప్పేసి ఎందుకు ఈ అంటారు? సందర్భంలో నిన్నేమన్నారు ఆయన కాంగ్రెస్ లో జూమ్ చేయండి. కాంగ్రెస్ లో రెడ్లదే రాజ్యం, ఆయన ఏ సామాజిక వర్గం? బీసీ. బీసీ గౌడ్ సామాజిక వర్గం. ఏఐసిసి లెవెల్లో పనిచేసిన వ్యక్తి, 2 సార్లు 3 సార్లు ఎంపీ కూడా పనిచేసిన ఆయన సీనియర్ నాయకులు ఏమన్నారు? కాంగ్రెస్ లో రెడ్లదే రాజ్యం. ఇది మధుయాష్కి గారి మాటే కదా. అవును. నిన్నగాక మన సస్పెండ్ అయిన తీర్మానం ఏ పార్టీ? కాంగ్రెస్. నిన్నగాక మన సస్పెండ్ అయింది కదా, అవును. వాళ్ళు సస్పెండ్ చేసారు కదా. అవును. మరి బీసీలకు ఎవరికి ప్రేమ ఉన్నట్టు? బీసీ సామాజిక వర్గాల్లో ప్రధాన జనాభాగా ఉన్నటువంటి ఎంతో వాళ్లకు న్యాయం జరిగేటట్టు అభివృద్ధిలోకి తీసుకురావడానికి కేసీఆర్ గారు చేపట్టిన మన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి చెరువు కట్టలు బాగు చేసి ఆ చెరువులను నింపి ఎండాకాలం కూడా మత్తడి పొందేటట్టు ఆ చెరువులను నింపి దాంట్లో ప్రభుత్వ ఖర్చుతోటి చేప పిల్లలు విడిచి దాని మీద హక్కులను ముదిరాజ్ బీసీఏ కదా, అవును. మత్స్యకార బీసీఏ కదా, గంగపుత్రుడు బీసీలే కదా. అవును. బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఎక్కువ జనాభాగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కువ జనాభాగా ఉన్నటువంటి ఈ బీసీ కులాలకు దాదాపుగా ఒక 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల మంచి నీటి చేపల ఉత్పత్తి జరిగితే ఆ సంపద మీద గవర్నమెంట్ ₹1 ట్యాక్స్ వసూలు చేయలే. ఓకే. నీళ్లు చెరువును బాగు చేసింది ప్రభుత్వమే, దాంట్లో నీళ్లు నింపింది ప్రభుత్వమే, చేప పిల్లలు విడిచింది ప్రభుత్వమే. వాటిని ఎప్పటికప్పుడు మత్స్యశాఖ అధికారులతోటి డాక్టర్లతోటి వాటిని టెస్టులు చేసుకుంటే వాటిని ఆరోగ్యంగా ఉంచి ఆ చేపలు అమ్మడం ద్వారా వచ్చిన 30,000 కోట్ల రూపాయలు ఏ సామాజిక వర్గానికి వచ్చినాయి? ముదిరాజ్ సమాజం బీసీ సామాజిక వర్గానికి వచ్చినాయి. అంటే బీసీలకు ఊళ్ళో సామాజికంగా న్యాయం చేస్తుంటే కదా. తెలంగాణ ప్రాంతంలో పశు సంపద పెరిగిందని జాతీయ గణాంకాలే చెప్తున్నాయి గడిచిన 10 ఏళ్లలో. దానికి కారణం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి గొర్రెల పంపిణీ కదా, గొర్రెల పంపిణీ పథకం కదా. సబ్సిడీ ద్వారా 70% సబ్సిడీతో ఇచ్చారు. మరి గొర్రెల పంపిణీ పథకం ద్వారా కురుమలు ప్రధాన సామాజిక వర్గం ఉన్నటువంటి వీళ్ళందరికీ ఆ సౌకర్యం కల్పించింది కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా. అది కేసీఆర్ గారికి మా పార్టీకి బీసీలపై ప్రేమ లేనట్ట? ఉంటేనే కదా చేసింది. ప్రతి గ్రామంలో చెరువుల దగ్గర ఈత చెట్లు తాడి చెట్ల పెంపకాన్ని చేపట్టినాం. కొన్ని వేల హెక్టార్లలో లక్షలాది మొక్కలు నాటితే అవి ఇప్పుడు కళ్ళు గీయడానికి స్థాయికి ఎదిగినాయి. ఆ కళ్ళు గీత కార్మికులు ఏ సామాజిక వర్గం? గౌడ, బీసీలే కదా. మరి ప్రేమ లేనట్ట? మీరు చేసిన బీసీ బంధు పథకం కూడా తీసుకొచ్చి లాస్ట్ లో వచ్చింది. లాస్ట్ లో కరోనా వల్ల 2 సంవత్సరాలు ఇబ్బంది అయింది. ఆ 2 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బంది కాకపోయి ఉండింటి కేసీఆర్ గారి మధ్యలో ఉన్నటువంటి ఇంకెన్నో పథకాలు ప్రజల్లోకి వచ్చేటివి, ఇంకెంతో మందికి సమాజాన్ని బీసీలే మెజారిటీ వాటా. తెలంగాణలో వచ్చి ఎక్కడ దేశంలో ఎక్కడైనా సరే మెజారిటీ వాటా బీసీలే. మరి సమాజం మొత్తం బాగుండాలంటే బీసీలు బాగుంటే సమాజం బాగున్నట్టు కదా. మరి బీసీలు బాగున్నప్పుడు సమాజం ఎట్లా బాగుంటుంది? తెలంగాణ నెంబర్ 1 అయిందంటే బీసీలు కూడా ఎదిగితేనే కదా తెలంగాణ నెంబర్ 1 అయింది. సరే అండి, ఇప్పుడు రాబోయే ఇంకో 2-3 నెలల్లో అయితే ఎలక్షన్స్ వస్తాయి. డెఫినెట్ గా నిజంగా జనాలు కేసీఆర్ ని కోరుకుంటున్నారా గ్రామాలలో ఏందనేది తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ మాట్లాడదాం రాజవరప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజవరప్రసాద్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.